స్వరూపముతో ఆయన ఊపిరితో మనల్ని పుట్టించి ఉన్నాడు. అట్టి రీతిగానే ప్రతి ఒక్కరు కూడా ఆయన నామములోనే పుట్టిన వారము. ఆయన మట్టితో తయారు చేసి మమ్మల్ని అందరు ప్రతి ఒక్కరిని కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సృష్టించిన దేవుడు. అందుకొరకే మనందరం కూడా ఆయన పాదాల చెంత ఉండమని చెప్పి ఉన్నాడు. మన పాపముల కొరకు ఆయన ముళ్ళు కిరీటం, మన పాపముల కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, మన పాపముల కొరకు ఆయన జుట్టు పీక్కున్నాడు, మన పాపం కొరకు ఉమ్ము వేసుకున్నాడు, మన పాపం కొరకు యేసు క్రీస్తు నామమున సిలువలో ఆయన చనిపోయాడండి. మహిమ ఆయనకి మహిమ. కేవలము మా అందరం ఎందుకు వచ్చామంటే ఆయన పునరుద్ధాడై తిరిగి మమ్మల్ని అందరినీ సర్వ శ్లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చాటమండి. కాబట్టి ఈ యొక్క బాధ్యత నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మేము మీ యొక్క గ్రామానికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే మేము నశించిపోతున్నాం అంటే మీరు చెప్పలేం, కానీ నశించిపోతున్నారని మేము వచ్చాం. ఎందుకు వచ్చామంటే అయ్యా దయచేసి మా మాటలు వినండి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప మరొక వేరొక దేవుడు లేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నామంలో మేమైతే మాట్లాడట్లేదు, కానీ మాతో మాట్లాడించింది పరిశుద్ధాత్మ దేవుడి. ఆ గడియలో మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మేము ఎవరు కాదని నిత్యంగా మేము చెబుతున్నాం. ఎందుకంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, నిజమైన దేవుడు యెహోవా నామములోనే మేమందరం మీ మందిరానికి వచ్చి ఉన్నాం. దయచేసి దయచేసి వినండి, మాటలు వినండి. ఎందుకంటే మేము మమ్మల్ని పంపించున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఆయన మొట్టమొదటిసారిగా సువార్త చాటి ఉన్నాడు. ఆమేన్. ఆయన మొట్టమొదటిగా సువార్త చాటి ఉన్నాడు. ఆయన చాటి ఉన్నాడు 2024 సంవత్సరం మునుపే ఆయన సువార్త చాటి ఉన్నాడు. కేవలం మేము మమ్మల్ని పంపించి ఉన్నారు కాబట్టి యొక్క గ్రామానికి వచ్చి ఉన్నాం. దయచేసి వినండి. దేవుడు నిజమైన దేవుడు. మన కొరకు పాపము పోవాలంటే దేవుని నమ్మాలని దేవుడు వాక్యం చెప్తుంది. మేమందరం కూడా పాపులమే. మేమైతే పాపం పోగొట్టుకోలేదు, కానీ మేమందరం పాపులమే. ఆయన తెలుసుకున్నాం కాబట్టి, ఆయన నిజ దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన సువార్త చాటడానికి వచ్చాం. మేము ఆ పాపంలో పోగొట్టుకుంటున్నాం. దయచేసి మీరు కూడా మీ పాపంలో పోగొట్టుకుంటారని, ఆయన వాళ్ళు జీవించమని, ఆయన రూపంలో మీరు ప్రతి ఒక్కరు కూడా ఉంటారని యేసుక్రీస్తు నామములో ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకొంచున్నాం. ఈ యొక్క మాటలు వ్యర్థం కాకుండా, ఈ యొక్క మాటలు చెవులు పెట్టకుండా, ఈ యొక్క మాటలు మీరు ఎవరు కూడా యేసుక్రీస్తు నామములో హల్లెలూయా యేసుక్రీస్తు నామములో ఎడబాయకుండా, యేసుక్రీస్తు నామం విడిచిపెట్టకుండా, యేసుక్రీస్తు నామములోనే మీ హృదయంలో ఈ యొక్క వాక్యాన్ని నూరంతలుగా ఫలం చేసుకుంటారని ఈ యొక్క నామంలో యేసుక్రీస్తు నామములోనే కేవలం మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం. అటు రీతిగా ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామంలోనే మీరు దేవుని నమ్మమని అడుగుతున్నాం. ఆయన నిజమైన దేవుడు. జై బోలో యేసు మహారాజుకి.